అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు, ధనలక్ష్మి మేడం. సో వారితో మాట్లాడి వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క విశిష్టతని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీ ధ్యాన పరిచయం. 2013లో ధ్యానంలోకి వచ్చాను. వేములూరు మంగేశ్వరరావు గారి ద్వారా. ఆయన పిరమిడ్ ఉంది మా ఇంటి దగ్గరలోనే. ఆయన ఎప్పటి నుంచో అంటున్నారు రమ్మని. అంటే నేను వస్తా అని చెప్పి ఓ రోజు వెళ్ళాను. 5 గంటలకే బిగిన్ చేస్తాడు, 5 నుంచి 7:30 దాకా. ఆయన పొద్దున్నే 4:30కే లేపుతాడు, ఫోన్ చేస్తాడు. అందరికీ ఇంటింటికి తిరిగి మీరు ధ్యానంలోకి రండి, మీకు అనుభవం బాగా పెరుగుద్ది, చాలా హాయిగా ఉంటుంది అని చెప్తా కర్ర తీసుకొని తలుపులు కొడుతూ ఉండేవాడు. అలాంటి టైంలో ఆయన ఆ విధంగా చేసి నాకు తెలుసుకున్నాను. నేను సరే చూద్దామని వెళ్ళాను. వెళ్తే ధ్యానంలో కూర్చుంటే హాయిగా ఉంది. ఇది ఏదో ఉందని ఇంకా నేను కంటిన్యూగా డైలీ వెళ్తున్నాను. ఆయన అప్పట్లో ఆ టైంలో వచ్చేసి ధ్యానంలోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అసలు ధ్యానం అంటేనే ఎవరికి తెలియదు. అలాంటి టైంలో పత్రిజీ గారు ఎలా కష్టపడ్డాడో, ఒక్కళ్ళ ద్వారా ఒక్కళ్ళకి వెలుగు చూపిస్తే అది ఎంతంత ఇద్దని ఆయన ఎంతో కష్టపడి ఆ జీవితాల్లో వెలుగు నింపాడు. అట్లనే ఈయన వేములూరు మంగేశ్వరరావు గారికి కూడా, ఆయన కూడా అసలు పిడుగురాళ్ళలో ధ్యానం అంటే తెలియంది. ఇప్పటికీ ఎన్నో వేల మంది తయారయ్యారు, సీనియర్ మాస్టర్స్ కూడా తయారయ్యారు. చాలా మేము డైలీ పొద్దున్నే 5 గంటలకి కొన్నాళ్ళు 4 రోజులు 5 రోజుల దాకా ఆయన ఫోన్ చేస్తుంటే ఈయన ఆయనకేం పని లేదు, పెద్ద వయసు, దేనికి మనకెందుకులే అనుకున్నాను. వెళ్తూ ఆయన అసలు ఆయన పోడు తట్టుకోలేకనే అట్లా వెళ్ళేవాడిని. చివరికి నాకు కూడా అసలు ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. ఆ తర్వాత నుంచి నాకు 4 అమ్మాయిలు, ఒక బాబు. పెద్ద అమ్మాయికి సైకాలజీ ప్రాబ్లం, బీటెక్ చేసింది, సైకాలజీ ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఒక ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆమె ముందుకు రావట్లేదు. తర్వాత ఎట్లా అనుకున్నాం, అందరూ మిగతా వాళ్ళకి మ్యారేజ్ చేయండి, ఆమె లైన్లోకి వస్తుంది, పక్కన పెట్టాను. అసలు మాకు ఆ ధ్యాన ఫలితము అసలు టకటక మేము ఫస్ట్ అనుకున్నాం ఆ అమ్మాయి అలా ఉంది, మిగతా వాళ్ళకి ఎట్లా మ్యారేజ్ చేద్దామని బాధపడతాం. అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రహ్మాండంగా అందరూ మ్యారేజ్లు అయ్యి, వాళ్ళు మేము అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ వీంకులు విపరాళ్ళు అందరం కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు దాకా. మనవాళ్ళతోటి కూడా చాలా ఇంకా నాకు కొన్నాళ్ళ దాకా నేను దాని గురించి అనుకోలేదు, ధ్యానం గురించి. ధ్యానంలో ఇంత ఫలితం వచ్చిందని వీళ్ళు అన్నారు, అరే నీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఈ విధంగా చాలా ఇబ్బందులు పడతావు అనుకున్నాం, నీకెంత బాగా ఫలితాలు రావటం కారణం ఈ ధ్యానం వల్ల అనేది. అప్పుడు అట్లా అనుకున్నాను. అసలు మాకు ఎంతో ఇప్పటికి తర్వాత ఒక 10 లక్షల అమౌంట్ ఒక సైట్కి అడ్వాన్స్గా ఇచ్చాం. అది పోయేటట్టు ఉంది. సంకల్పం చేసుకున్నాను. చేసుకుంటే 10 లక్షలకి ఇంకొక 8 లక్షలు కలిపి వచ్చినాయి. ఓకే. ఈ ధ్యాన శక్తి నేను సంకల్పం చేసుకున్నాను. 41 రోజు చేద్దాం అనుకున్నాను. నాకు ఒక వారంలోనే మొత్తం ఎమ్మటే సెట్ అయ్యింది. కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టులో కూడా ఇది మీకు గెలవలేరు, మీకు రావు, డబ్బులు పోయినట్టే అన్నారు. లాయర్ కూడా అన్నాడు, ఇది చాలా కష్టం, మరి మీ ఇష్టం, మళ్ళీ ఇంకా 2 లక్షలు ఇవ్వండి, నేను ట్రై చేస్తాను అన్నాడు. సరే నేను ధ్యాన సంకల్పం చేసుకున్నాను. ఆ 10 లక్షలకి ఇంకొక 8 లక్షలు కలిపి మాకు వచ్చినాయి. అలాంటి నాకు ఎన్నో ఇంకా చాలా అనుభవాలు, చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. మేడం మీరు మీ ధ్యాన పరిచయం. నమస్తే అమ్మ. మేము 2000 ఆయన వచ్చిన ఏడాదికి వచ్చాను. ఫస్ట్లో రమ్మంటే అన్నయ్య నిన్ను రమ్మన్నాడు, నువ్వే వెళ్ళు, మంగేశ్వరరావు గారు అన్నయ్య, నువ్వే వెళ్ళు, నేను రాను అని అన్నా. అంటే నువ్వు రా అని అంటే, సరే నేను రానులే అని ఇంట్లో చేసుకుంటున్నాను. చాలా బాగుంది. ఈ ధ్యానంలోకి వచ్చాక 3 నెలలకే ఇది రెండో పాపకి చేశాము.
నాలుగో పాపకి 3 నెలలకే నాలుగో పాపకి కూడా చేసాం. అలా చాలా బాగుంది, అంతా చాలా బాగుందన్నమాట. ఇట్లా మా ఆడపడుచు మ్యారేజ్ అయ్యి 9 ఏళ్ళు అవుతుంది. ఆమెకు పిల్లలు లేరనమాట. మేము మా ఇంట్లో ఇంకా పిరమిడ్లు 2 ఉన్నాయి. చిన్న పిరమిడ్ ఒకటి ఉంది. ఇది అమ్మ నువ్వు భార్యాభర్తలు ఇద్దరు పట్టుకొని చెయ్యండి, 41 రోజు చేయండి అని అంటే ఆమె ట్రీట్మెంట్ చాలా తీసుకుంది, అయినా అందలేదు. ఇలా భార్యాభర్తలు ఇద్దరు చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. కమల పిల్లలు 2 పాప బాబు పుట్టారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మేము చాలా హ్యాపీ. అలా ఉందమ్మా, చాలా బాగుంది. ఈ ధ్యానంలోకి వచ్చాక సూపర్ సూపర్ సూపర్. సో శాకాహారిగా ఎప్పుడు మారారు? మేము ఫస్ట్ నుంచి శాకాహారి అండి. ఎప్పుడైనా అలానే ఉండి, కాకపోతే అంతకుముందు కేకులు అవి తినేవాళ్ళం, ఇప్పుడు కేకులు కూడా తినట్లేదు. అంతకుముందు కేక్ తిన్నాము, ఇప్పుడు అది కూడా తినట్లే. అందులో కూడా ఉంటుంది అని అంటే ఇంక అందులో అది కూడా మేము తినం. ఎవరైనా పెట్టినా కూడా మాకొద్దు, మేము తినము అంటాం. ఇంకా ఎవరికన్నా కూడా ఇట్లా నా పక్కన ఉంటే మటుకు చెప్తా అది తినమాకండి అని. అట్లా చాలా బాగుంది, ధ్యానం వల్ల బాగుంది. చాలా హెల్త్కి అయినా ఇంట్లో సమస్యలకైనా చాలా చాలా ఉంటాయి, అయినా చాలా సూపర్ అండి. సో శాకాహార ర్యాలీస్ గురించి చెప్పండి సార్. శాకాహారే ఫస్ట్ నుంచి మధ్యలో తీసుకున్నాను. ఓకే. తీసుకుంటే దాని ఎఫెక్ట్స్ విపరీతంగా ఎఫెక్ట్స్ పెట్టినాయి. అయితే తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను, ఓహో శాకాహారిగా ఉంటేనే చాలా ఏంది వాటిని పాపం మూగజీవుల్ని నరమేధం చేసి ఎంతోమంది బళ్ళు ఇస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. మన ప్రాణం ఎంతో వాటి ప్రాణం ఎంతో. పత్రిజీ గారు మొత్తుకుంటాడు, మీరు మూగజీవులను రక్షించండి, మీరు ఇట్లా శాఖాహార ర్యాలీలు చేయండి అంటే మేము తప్పనిసరిగా 90% శాఖాహార ర్యాలీలో పాల్గొంటాను. ఎక్కడ ఉన్నా కానీ, గుంటూరు అయినా, తిరుపతి అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడికైనా వెళ్ళి చేస్తుంటాను. అదే మనకి దానివల్ల ఎంతో మనకి మేలు జరుగుద్ది. మరి పత్రిజీ గారు అసలు ఎన్నెన్నో అందరూ మనసులో వెలుగు నింపి ఇట్లా ఇప్పుడు శాఖాహార విశిష్టత గురించి చాలా తెలుసుకున్నాం. దాంట్లో అసలు కొంతమంది ఏంటి మాంసాహారం తీసుకొని ఆ ప్రోటీన్స్ ఉంటాయి, ఈ ప్రోటీన్స్ ఉంటాయి అని ఏదేదో మాయమాటలతో చెప్తుంటారు. దానికంటే శాఖాహార డ్రై ఫ్రూట్స్ వీటిల్లో ఎన్నో రెట్లు ఉన్నాయి విటమిన్స్ కానీ ఏదైనా. మరి ఇంకా మూర్ఖత్వంగా ఇంకా తెలుసుకోకుండా అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మాత్రం తెలుసుకుంటున్నారు, రాని వాళ్ళు ఇంకా మూర్ఖంగా నరబల్లని అమ్మవారు ఏమైనా కోరుకుంటుందా? నాకు అందరి బిడ్డలు సమానమే దేవతకి. మరి మూర్ఖత్వంగా మూఢనమ్మకాలతోటి బళ్ళు ఇద్దాం, మనకి ఏదో జరుగుద్ది అనుకో, వాటిని మనం చెయ్యి ఏలు తెగితేనే అబ్బహమ్మ అని చాలా బాధపడతాం. మరి వాటి ప్రాణం విలవిలా తన్నుకుంటుంటే ఇంకా గ్రహించట్లా, మూఢనమ్మకాలతోటి గ్రహించట్లా వాళ్ళు. ధ్యానంలోకి వస్తేనే తెలుసుకున్నారు. ఎంతోమంది ఇక్కడ చుట్టుపక్కల ధ్యానం చేసేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. డైలీ నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయారు, ధ్యానంలోకి వచ్చి సత్యం తెలుసుకున్నారు. మేడం మీరు చెప్పండి, శాకాహార ర్యాలీలలో పాల్గొన్నారా? మీకు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు? శాకాహారి ర్యాలీల్లో ఆయన వెళ్తుంటారు, అన్నీ నాకు చెప్తుంటారు. ఆ ర్యాలీలు వెళ్ళడం అంటే నాకు ఇబ్బంది, అందుకని ఆయన వెళ్తారు, అన్నీ అక్కడికి వెళ్ళి చెప్తారు. శాకాహారి ర్యాలీ చేసేటప్పుడు ఇంట్లో పానకం తయారు చేసి తీసుకెళ్ళి ఇస్తాం, ఆయనే తీసుకెళ్తారు, అందరికి ఇస్తారు, చాలా బాగున్నాయి అది ఇది అని చెప్తారు. అయితే మళ్ళీ అనుకుంటాం. మేము ఇప్పటిదాకా ఇంటికి బంధువులు వచ్చేవాళ్ళు, అయినా తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చాక పిరమిడ్ సార్ వస్తుంటే చాలా బాగుందనమాట. సరే ఈయన ఎవరు వస్తా అన్నా రమ్మనండి, ఏం కాదు, ఇప్పటిదాకా మనం బంధువులకు చేసాం, ఇప్పుడు మాస్టర్స్కి చేద్దాం అని అనుకుంటాను. సరే ఓకే అంటాం, ఇద్దరం మాట్లాడుకుంటాం, అన్నీ ఏదైనా ఆయన చెప్తే ఓకే అంట. అలా చేసేవాళ్ళం, అంతా బాగుంది, చాలా బాగుంది. శాకాహారి ర్యాలీ అయినా మేము ఈ ధ్యానంలోకి వచ్చాక బాగోవడమైనా అంతా చాలా బాగుంది. అట్లా మేము 2017లో కర్తాలకు వెళ్ళాము. అక్కడ వెళ్ళినా ఎక్కడ రూములు అయ్యాయి ఇవి ఉన్నాయి అన్నారు, మాకు అవి వద్దు, మాకు పిరమిడే కావాలని పిరమిడ్లో పడుకున్నాం. పడుకుంటే అక్కడ నాకు నైట్ పడుకున్నాక గంగాదేవి వచ్చిందనమాట. గంగాదేవి వచ్చి ఎక్కడికో నన్ను పైకి తీసుకెళ్ళిపోయింది.
అలా పైకి తీసి వామ్మ ఇదేంది నన్ను ఇంత పైకి తీసిపోయింది, ఇప్పుడు నేను కిందకెలా దిగాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తుంటే ఏం కాదమ్మా నేనున్నా అని ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు తర్వాత కళ్ళు తెరిచి చూసేతలకి కళలోనే నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. నేను కిందకు వచ్చాను అనమాట. అప్పుడు నుంచి నేను ఎప్పుడైనా ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినా ఏమని తప్పకుండా వెళ్దాం, ఓపిక నన్నాళ్ళు వెళ్దామని అలా చెప్పుకున్నాము. కింద మామూలుగా ఇంట్లో అయితే మేము ఇంట్లో కింద పడుకోలేము, కానీ పిరమిడ్కి వెళ్తే కంపల్సరీ మేము కిందే పడుకుంటాం. మాకు అది కావాలి ఇది కావాలని అనుకోం. మనం ఎక్కడ ఉన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా మంచిది. అది అందరూ తెలుసుకోవాలి. నాకు అది కావాలి ఇది కావాలి అంటే అన్నీ దొరకవు, ఒకటి వదులుతోనే ఇంకోటి దొరుకుతుంది. అలా ఫస్ట్ నుంచి ధ్యానంలో సూపర్ సూపర్ సూపర్. పిరమిడ్స్ గురించి చెప్పండి. ధ్యాన శక్తి మామూలుగా ఈ కట్టాలు ఏది ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినా కానీ కంపల్సరీ వెళ్తుంటాం. అది అక్కడ వెళ్తే పిరమిడ్లోనే ఎక్కువసేపు స్టే చేస్తాం. అక్కడ డైలీ 3 గంటలే నిద్రపోయేది. 3 గంటలు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తుంటే అసలు మామూలుగా అయితే 1 గంట చేస్తేనే ఏదో రకంగా ఉంటుంది. సామూహికంగా వేల మందితో ధ్యానం చేస్తే అంత హాయిగా ఇక్కడ బ్యాటరీ సెల్లు ఛార్జింగ్ చేసుకున్నట్టే ఉంటుంది అనమాట. ఫుల్ అయిపోయి వస్తాం ఇంటికి వచ్చేటప్పుడు. అసలు 3 గంటలు ధ్యానం చేస్తే అసలు ఆ రోజు తెల్లవారు మేము డైలీ 3 గంటలు నిద్రపోతే ఇంకా పొద్దుగూగులు అసలు మాకు ఆ నిద్ర పోలేదే అనిపించదు, అంత శక్తి వస్తుంది అనమాట. అదొకటి. మళ్ళీ మాస్టర్స్ సీనియర్స్ మాస్టర్స్ అంతా కూడా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ధ్యాన అనుభవాలు ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పి అందరినీ చైతన్యవంతులు చేస్తున్నారు. చాలా గ్రేట్ అనమాట. వాళ్ళకి అసలు ఎంతో ఈ పత్రిజీ గారు ఎలా ఒక్కళ్ళతోటి మొదలుపెట్టారు, ఇప్పుడు లక్షలు ప్రపంచం మొత్తం కూడా చుట్టేశాడు. ఇప్పుడు సీనియర్స్ మాస్టర్స్ కూడా వాళ్ళ వల్ల ఎంతోమంది ఎదుగుతున్నారు. సీనియర్ మాస్టర్స్ కూడా ఉండాలి కదా, అట్లా మిగతా వాళ్ళు కూడా సీనియర్ మాస్టర్స్ అవుతున్నారు. మళ్ళీ ఈ పిఎంసి ద్వారా కూడా అసలు అన్ని దేశ విదేశాల్లో ఎంతో మొత్తం తెలిసిపోతుంది. అందరూ కూడా ఎక్కడెక్కడ వేరే దేశాల్లో కూడా వీళ్ళ శక్తి వల్ల ఇలా ఉన్నారు, మనం కూడా ధ్యానంలోకి వద్దాం. సో అందరూ వాళ్ళు మన అనుభవాలు తెలుసుకున్నారు, మన వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటున్నాం. ఈ పిఎంసి వాళ్ళే కదా, లేకపోతే తెలుసుకోలేము. పత్రి సార్ గురించి చెప్పండి. గురువుగారు ఇక్కడ గుండా శ్రీనివాసరావు గారి పిరమిడ్ అని ఉంది, అక్కడ క్లాసులు జరుగుతుంటాయి, అక్కడికి వచ్చారు. అక్కడ తర్వాత జరిగే చాట కాకుండా వేరే కళ్యాణ పనులు పెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు సార్ గారు నేను మా వారు ముగ్గురం కలిసి ఫోటో దిగాం. చాలా హ్యాపీ అనిపించింది. గురువుగారు మన దగ్గర ఫోటో నేను దిగాలి అని ఇంకా ఆయనతో చెప్తే దిగాము. చాలా ఆనందంగా ఉంది. గురువుగారు మనం ఏందా అని అందరూ కర్తాలు వెళ్ళినప్పుడు కూడా అందరు చాలామంది ఉండేవాళ్ళు, ఏందా గురువుగారు అలా వెళ్తున్నారు అనుకున్న తర్వాత మాకు అర్థమైంది చాలా మంచి గురువుగారు మనకి ధ్యానం అనేది ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన ఒక్కడు అంత చేశారు, మనం ఏం చేసాం ఆయనలో అని అలా అనుకుంటాం. మాకు ప్రేమనాథ్ సార్ గారు కూడా తెలుసు, ఆయన గురించి నేను చెప్తుంటే కనిపించినప్పుడు ఇలానే చెప్తా, కర్తాల్లో కనిపించారు సార్ మీ అనుభవాలు బాగున్నాయి అని అంటే, అవునమ్మా ఇంకోసారి చెప్పు మా ఆవిడ ఇక్కడే ఉందని అనేవాడు. అవునా సార్ మేడం నేను చెప్తాను. అలా సార్ క్లాసులు పిడుగురాళ్ళలో జరిగినాయి అన్నమాట. అక్కడ నాకు కొంచెం తలనొప్పిగా ఉన్నా కూడా నేను సార్ క్లాస్ ఖచ్చితంగా వినాలి అని వెళ్ళాను. అక్కడ కూడా అసలు ఏ క్లాసులకి మేము మిస్ అవ్వం, కాకపోతే అన్నీ అర్థం చేసుకుంటాం. అలా ఆ సార్ క్లాసు అసలు ఎంత బాగుంటుందో. ఆయన ఏజ్ ఎంత ఉంది, ఆయన క్లాస్ మనం ఎంత ఉన్నాం, ఆయనలో సగం కూడా ఉన్నామో లేదో తెలీదు. అలా ఆయన క్లాసు సూపర్గా ఉంటుంది. ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు. హాస్టల్ మాస్టర్స్ అందరూ బాగానే ఉంటారు. ఇలా నాకు ఇప్పుడు ఫిబ్రవరిలో హెల్త్ బాగలేదు. అలా మాకు 4 అమ్మాయిలు అయితే రెండో పాప తిరుపతిలో ఉంది. తిరుపతిలో ఉంటే అక్కడికి వెళ్ళిన పాపకు బాగాలేదు, తిరుపతి వెళ్తే తర్వాత నాకు హెల్త్ బాగాలేదు. ఇంకో పాప బెంగళూరులో ఉంది. నాకు హెల్త్ బాగోకపోతే తిరుపతి నుంచి బెంగళూరులో వెళ్ళలేకపోతే అమ్మో అసలు ఇలా ఉంది ఏంది నాకు అనుకున్నాను. నేను హోమియో వాడితే హోమియో వద్దు ఇంగ్లీష్ మందులు కావాలని అల్లుడి గారు రమ్మంటే వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళాను. రోజు 2 గంటలు ధ్యానం చేశాను, గంట వాకింగ్ చేశాను. వారం రోజులకే తగ్గిపోయింది. కానీ ఈ ధ్యానం మహిమ చాలా ఉంది. ఇది ఎంత తెలుసుకుంటే అంత ఉంటుంది. కాకపోతే మాకు టైం సరిపోవట్లేదు, చాలా చెయ్యాలి.
అలా చాలా బాగుంది ధ్యానం. ఓకే, కడితాల్ పిరమిడ్ గురించి చెప్పండి. మహాశక్తి అనమాట. అసలు అసలు ఆ ప్రదేశంలో అడుగు పెడితేనే అసలు ఒళ్ళు జలతరిస్తున్నట్టు ఉంటుంది. అంత శక్తి ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట బాగా. ఆ ఏరియా మొత్తం కూడా ఈ వేల లక్షల మంది ధ్యానం చేసి అది ఒక పుణ్యక్షేత్రం అయిపోయింది. ఇంకా ఉండంగా ఇంకా శక్తి క్షేత్రం బాగా అయింది. సాగర్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ అక్కడికి కలుద్దామని అందరం వెళ్ళాము. ఏంటి సంగతులు అన్నాడు. పక్కన ఏంటి సంగతులు అంటే ఏం చెప్పాలా ఏంది అనుకున్నాం. ఇంకా తర్వాత ఇట్లా శాఖాహార ర్యాలీలు చేస్తుంటాం సార్, మేము బాగా ధ్యానం చేస్తాము అని అట్లా చెప్పాం. అందరికీ బజ్జీలు తీసుకొచ్చి షేర్ చేశాడు. ఆయనకి బజ్జీలు అంటే బాగా ఇష్టం. అందరూ మీరు కూడా తినాలా, తినండి అని షేర్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఓపికతోటి అసలు ఇల్లు కూడా వదిలిపెట్టి తిరిగి ఇంతమందిని ఇన్ని లక్షల మందిని తయారు చేశాడంటే ఆయనలో మనం ఎంతో ఒక గడ్డి పోస లాంటిది కాదు. చాలా పడ్డాడు. ఇప్పుడు ఉండంగా కూడా ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా గురించి, సత్యసాయిబాబు లేకపోతే రాముల వారు వీళ్ళందరూ అలా అంతకంటే ఎక్కువ శక్తి అందరిలో నింపుతున్నాడు. ఎక్కడున్నా కూడా నేనే ఉన్నాను, మీకేం ఇబ్బంది లేదు, మీరు సంకల్పం చేసుకొని మీరు జరిగిపోద్ది. అట్లనే కోవిడ్ వచ్చిన టైంలో నేను తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా లేచి సంకల్పం చేసుకున్నాను. మాస్టర్స్ అందరినీ కూడా వేడుకునేవాడిని. నా భార్యకి కోవిడ్ నుంచి బయటపడాలా కానీ వేడుకుంటే నాకు హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అసలు సింపుల్గా బయటకు వచ్చేసింది. అట్లా చాలా ఎన్నో ఉన్నాయి కానీ అంటే బాగా చెప్పలేను అట్లా. సో మీరేం చెప్తారు మేడం? మేము ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినా వెళ్తాము. రాజమండ్రి కూడా వెళ్ళాము. అక్కడ ధ్యాన మహాచక్రాలు అక్కడ గోదావరిలో నీళ్ళల్లో 2 గంటలు ఉన్నాం. అంతా ఇలానే అందరం కలిసి అందులో పాడుకుంటూ చేస్తూ అసలు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎప్పుడైనా వెళ్దాం అనిపిస్తుంది. చాలా బాగుంది. అక్కడ ధ్యాన మహాచక్రాలకైనా, కడతాలైనా, పేరవరం అక్కడికి వెళ్ళాము. ఇంకా వేరే చాటికి వెళ్ళాం. ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగితే అక్కడికి కంపల్సరీ ఇద్దరం. అదే అంటారు అందరూ, ఎవరైనా భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, మీ ఇద్దరు మటుకు భలే ఉన్నారమ్మా అనేవాళ్ళు. మాకు అదే కావాల్సింది అని మేము అనుకుంటాం. మంచిదేగా అలా ఉండడం అని. చాలా ధ్యానం వల్ల చాలా సూపర్గా ఉంది. సూపర్. గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది అంతకుముందు వెళ్ళినప్పుడు. కానీ అందరూ ఎగబడుతుంటారు, అమ్మో అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్తే మనల్ని ఏమంటారు అని అక్కడికి చూస్తూ ఉంటాం అనమాట. ఆ సారు స్పీచ్లు ఇచ్చినా ఇచ్చినా అలానే చూస్తాం. కానీ వెళ్ళాలనిపిస్తుంది, కానీ మనం వెళ్ళలేము. అక్కడికే చాలామంది ఉంటారు, అందుకని ఎందుకు లేని వెళ్ళాం. అలానే చాలా బాగుంది. ఆ ధ్యాన మహాచక్రాలకైనా వెళ్తూ ఏ క్లాసు వదిలిపెట్టం. అందరూ వెళ్ళిపోతారు స్పీచ్లు ఇస్తుంటే. స్పీచ్లు అసలు వదిలిపెట్టకూడదు. ఆ స్పీచ్లు వినాలి. వింటేనే మనకు అర్థమే. వాళ్ళ అనుభవం వింటేనే కదా మనకి తెలిసేది. అందరూ ఇచ్చేయాలని వెళ్ళిపోతే అది అర్థం కాదు. వాళ్ళు వెళ్తే వెళ్ళారు, మనం మటుకు ఉందాం అని ఏ క్లాసు వదిలిపెట్టాం. మామూలుగా ఇంట్లో అయితే నేను రెస్ట్ తీసుకుంటా, పని చేస్తాను, రెస్ట్ తీసుకుంటా. అక్కడ మటుకు ఇంకా ఏ క్లాసు వదిలిపెట్టను. చాలా ఏ క్లాస్ అయినా వదిలిపెట్టకుండా అన్నీ వింటూ ఉంటాం. అన్ని భరతనాట్యాలని ఇయ్యని కర్తాల్లో అయినా ఎక్కడైనా రాజమండ్రిలో అయినా అన్నీ బాగా చేస్తారు. ఎక్కడన్నా చాలా హ్యాపీ. అందరినీ మా వాళ్ళందరికీ చెప్పాను. మా అమ్మాయి కూడా చేసింది, ఫ్రీ డెలివరీ అయింది. మా మనవరాలు కూడా సూపర్ అనమాట. ఇప్పుడు కూడా మనవరాలు కూడా చేస్తుంది. మా ఇంటికి వచ్చినాక పిల్లలందరినీ కూడా భోంచేశాక అందరినీ కూర్చోబెడతా. గొడవ చేశారనుకో మెదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం చేయండి అంటే ధ్యానం చేయడం, ఓంకారం చదవడం. నాకు 4 మనవాళ్ళు 3 మనవరాళ్ళు, అందరం హ్యాపీ. సూపర్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరి మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క విశిష్టతని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క విశిష్టతను తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.